పాతాళ భైరవి సినిమా ఊసు వచ్చినప్పుడల్లా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఓ ముచ్చటను గుర్తు చేసుకునేవారు. అదేంటో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. పాతాళ భైరవి చిత్రం 1951 మార్చి 15న విడుదలై విజయ డంకా మోగించింది. ఆ సినిమాతోనే విజయ సంస్థ తొలి ఘన విజయం చూసింది. ఆ చిత్రంతోనే తెలుగు సినిమా మొట్టమొదటి స్వర్ణోత్సవం చేజిక్కించుకుంది. పాతాళ భైరవితోనే ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా మారిపోయారు. చరిత్రకారులు సైతం తెలుగునాట తొలి బిగ్ హిట్ గా పాతాళ భైరవిని పేర్కొంటారు. తెలుగు నేలపై అత్యధిక సార్లు రిపీట్ రన్స్ చూసిన చిత్రంగానూ పాతాళ భైరవి నిలిచింది. అంతటి చరిత్ర సృష్టించిన పాతాళ భైరవి ఆనాటి అభిమానులను విశేషంగా అలరించింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ సౌండ్ విభాగంలో అసిస్టెంట్ గా పనిచేశారు. పాతాళ భైరవి సినిమా గుర్తుకు వస్తే అందరికీ అందులోని తోటరాముడు, నేపాల మాంత్రికుడు, రాజకుమారి, అంజి వంటి పాత్రలు గుర్తుకు రావచ్చు. అలాగే ఆ సినిమాలోని మధురమైన గీతాలు స్ఫురించవచ్చు. కానీ కె విశ్వనాథ్ కు మాత్రం ఆ సినిమా పేరు తలుచుకోగానే అర్ధరాత్రి పూట కుక్కల గోల గుర్తుకు వస్తుందని చెప్పేవారు. అసలు ఏంటా సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. పాతాళ భైరవిలో తోటరాముడిని నేపాల మాంత్రికుడు పాతాళ భైరవి ఉండే భూగర్భ గుహానికి తీసుకుపోతాడు. అక్కడ భూగర్భం నుండి కొన్ని మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. అవి వినిపించగానే మాంత్రికుడు జై పాతాళ భైరవి అంటూ ఉంటాడు. ఆ సీన్ ఓ అర్ధరాత్రి పూట చిత్రీకరించారట. విజయ వాహిని స్టూడియోస్ ఓ ఓపెన్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఆ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ అంటూ మూలుగును వినిపించే రికార్డు వేసేవారట. ఆ మూలుగు విని బయట వీధిలో ఉన్న కుక్కలు ఒక్కసారిగా గోల చేసేవట. అప్పట్లో స్పాట్ రికార్డింగ్ ఉండేది. కుక్కలను అదుపు చేయకపోతే వాటి అరుపులు కూడా రికార్డ్ అవుతాయని సౌండ్ ఇంజనీర్ ఏ కృష్ణ కంగారు పడేవారు. దాంతో స్టూడియో బయట ఉన్న వీధి కుక్కలను తోలే పనిని అసిస్టెంట్ రికార్డిస్ట్ గా ఉన్న కె విశ్వనాథ్ కు పురమాయించారట. ఆయన, నటుడు బాలకృష్ణ మరికొందరు వెళ్లి కుక్కలను తోలేసేవారట. అవి మళ్లీ వచ్చేవట. మళ్లీ షూటింగ్ మొదలు కాగానే సౌండ్ వినిపించడం, కుక్కలు గూమికూడి మొరగడం ఇదే జరిగేదట. ఇక లాభం లేదనుకొని విశ్వనాథ్ మరికొందరు స్టూడియో వాళ్ళు కలిసి ఆ కుక్కలను వేరే వీధి దాకా సాగనంపి అవి మళ్లీ స్టూడియో దరిదాపులకు రాకుండా కర్రలు పట్టుకుని నిల్చున్నారట. అలా కాపలా కాస్తూ ఆ సీన్ షూటింగ్ పూర్తి చేశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారట. అందువల్ల ఆ సంఘటనను పాతాళ భైరవి మాట వినిపించినప్పుడల్లా గుర్తు చేసుకునేవారట కె విశ్వనాథ్ గారు.